అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మనం బ్రతికి ఉన్నంత కాలం మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మ కనీసం చనిపోయాకైనా ప్రశాంతంగా కన్నుమూయాలి. కానీ కడుపును పుట్టిన బిడ్డే ఆమె శవాన్ని దాదాపు 3 ఏళ్ల పాటు ఇంట్లోని ఫ్రీజర్లో దాచిపెట్టాడంటే నమ్ముతారా? వినడానికే గుండె తరుక్కుపోయే ఈ దారుణ ఘటన యూకేలోని సౌత్ వేల్స్లో వెలుగు చూసింది. డబ్బు ముందు మానవత్వం ఎలా చచ్చిపోతోందో చెప్పడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. పెన్షన్ డబ్బు కోసం ఓ కొడుకు చేసిన పైశాచిక కాండ ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించిన అసలు వివరాలు ఒకసారి చూద్దాం. క్రిస్టోఫర్ ఫిలిప్స్ అనే 60 ఏళ్ల వ్యక్తి తన తల్లి సిల్వియా ఫిలిప్స్తో కలిసి నివసిస్తున్నాడు. చాలా ఏళ్లుగా ఆయనే తన తల్లికి అన్నీ తానే చూసుకున్నాడు. అయితే 2023 మార్చిలో సిల్వియా ఫిలిప్స్ అనారోగ్యంతో కన్నుమూశారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వెంటనే అధికారులకు చెప్పాలి, అంత్యక్రియలు పూర్తి చేయాలి. కానీ క్రిస్టోఫర్ మాత్రం ఆ పని చేయలేదు. అమ్మ పోతే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రాదని, ఆమె ఖాతాలో ఉన్న డబ్బు ఆగిపోతాయని కకృతి పడ్డాడు. ఇక అక్కడి నుంచే అసలైనటువంటి మోసం మొదలైంది. కన్నతల్లి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లోని ఓ పెద్ద చెస్ట్ ఫ్రీజర్లో కుక్కేశాడు. పైకి మాత్రం తన తల్లి బ్రతికే ఉన్నట్లు అందరినీ నమ్మిస్తూ వచ్చాడు. అమ్మ పేరు మీద వచ్చే స్టేట్ పెన్షన్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బును ప్రతి నెల క్రమం తప్పకుండా డ్రా చేసుకుంటూ విలాసవంతంగా తిరిగాడు. అలా 1-2 కాదు, ఏకంగా 3 ఏళ్ల పాటు ఫ్రీజర్లోని శవంతోనే ఆ కొడుకు కాలం వెళ్లదీశాడు. మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడికి కనీసం మనస్సాక్షి అడ్డురాలేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సిల్వియా ఆరోగ్యంపై అనుమానాలు వచ్చిన స్థానిక వైద్యులు ఆమెను ఒక్కసారి పలకరించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు క్రిస్టోఫర్ ఇంటికి వెళ్లారు. మీ అమ్మ ఎక్కడా అని ప్రశ్నిస్తే ఆమె లండన్లోని బంధువుల ఇంటికి వెళ్ళిందని చాలా కూల్గా అబద్ధం చెప్పేశాడు. కానీ పోలీసులకు అతని మాటలపై అనుమానం వచ్చింది. ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో అసలు నిజం బయటపడింది. ఫ్రీజర్ తెరిచి చూసిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మంచుగడ్డల మధ్య కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న సిల్వియా శవాన్ని చూసి వాళ్లే కంగు తిన్నారు. క్రిస్టోఫర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. తల్లి చనిపోయాక ఆమె పేరు మీద 78,000 బ్రిటిష్ పౌండ్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో అటు ఇటుగా ₹1,00,00,000 పెన్షన్ అందుకొని క్రిస్టోఫర్ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తేలింది. అయితే కోర్టులో విచారణ సందర్భంగా నిందితుడు రకరకాల కన్నీటి కథలు చెప్పాడు. అమ్మంటే నాకు ప్రాణం, ఆమె మరణం తట్టుకోలేకనే అలా చేశాను, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను అంటూ లాయర్ ద్వారా క్షమాపణలు కోరాడు. కానీ న్యాయమూర్తి అతని మాటలు నమ్మలేదు. శవాన్ని అలా దాచిపెట్టడం చట్టవిరుద్ధమని, డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టడం క్షమించరాని నేరమని తేల్చి చెప్పారు. క్రిస్టోఫర్కు 2 ఏళ్ల 4 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునైతే ఇచ్చారు. ఈ ఘటన యూకేలోని సౌత్ వేల్స్లో ఒకంత కలకలం చెలరేపిందని చెప్పాలి. తల్లి శవంతో కొడుకు చేసినటువంటి ఈ పైశాచికత్వం తెలిసి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం పెన్షన్ డబ్బు కోసమే 3 ఏళ్లుగా ఫ్రీజర్లో శవాన్ని దాచిపెట్టడం అంటే ఆ క్రిస్టోఫర్ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తల్లి పేరు మీద వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు, ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా తాను కాజేశాడు అనేది తేటతెల్లమైంది. కానీ కోర్టులో తన కన్నీటి కథల్ని మాత్రం కోర్టు వినలేదు. ఈ నేపథ్యంలో తాను చేసింది నేరంగా పరిగణించి దాదాపుగా 30 నెలలు, అంటే 2 సంవత్సరాల పాటు, 2 సంవత్సరాల 6 నెలలు, అంటే 30 నెలలు తనకి కఠిన కారాగార శిక్ష విధిస్తూ కూడా న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు సరైనదే అని చెప్తున్నారు. తల్లి మీద ఒకవేళ ప్రేమ ఉంటే దీనికి సంబంధించి అది వేరే విధంగా చూపించాలి. కానీ తల్లి శవాన్ని ఫ్రీజర్లో పెట్టి తాను చనిపోయినటువంటి అంశాన్ని కూడా దాచిపెట్టి తన పేరు మీద వచ్చేటువంటి డబ్బు కోసం క్రిస్టోఫర్ కకృతి పడ్డాడు అనేది క్లియర్ కట్గా, క్లారిటీగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఇది క్షమించరాని నేరం అనేటువంటి మాట. దేశంలో ఇలాంటి అంశాలకు సంబంధించి కఠినంగా మేము వ్యవహరిస్తామని న్యాయస్థానాలు గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది తల్లిదండ్రుల్ని హత్య చేయడం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల విషయంలో కఠినంగా వ్యవహరించడం కావచ్చు, వారిని బంధించి మరి వారి పేరు మీద వచ్చేటువంటి పెన్షన్ డబ్బుల్ని తీసుకోవడం కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలు వెలుగు చూసినప్పుడు కోర్టులు స్పందించినటువంటి తీరు కానీ, లేకపోతే ఆ అంశాలని ఉటంకిస్తూ కోర్టు ఈ కేసులో అంటే ఉద్దేశపూర్వకంగా తాను చంపకపోయినప్పటికీ కూడా తను చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత తన మృతదేహంతో 3 ఏళ్ల పాటు ఆ ఇంట్లో క్రిస్టోఫర్ ఉండగలిగాడు అనంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
తల్లి ఇంకా బ్రతికే ఉందని చెప్పడం కావచ్చు, పోలీసులు అనుమానం వచ్చి అక్కడికి వచ్చినప్పుడు కూడా నా తల్లి లండన్లోని బంధువుల ఇంటికి వెళ్ళింది అని తను మాయమాటలు చెప్పడం కావచ్చు. అంటే ప్రతి అంశాన్ని కూడా మోసపూరితంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం, అలాగే తల్లి చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని 3 ఏళ్ల పాటు ఫ్రీజర్లో కుక్కి ఉంచడం, అంత్యక్రియలు చేసేటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా తాను అంత్యక్రియలు నిర్వహించకపోవడం, కేవలం తల్లి పేరు మీద వచ్చేటువంటి పెన్షన్ డబ్బు కోసం మాత్రమే క్రిస్టోఫర్ కక్కుర్తిపడి ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. కానీ కోర్టు మాత్రం ఒక కఠినమైనటువంటి శిక్షనే విధించింది. కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే క్రిస్టోఫర్ కి విధించినటువంటి శిక్ష అతి చిన్నది అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. అలాగే పోలీసులు దీనికి సంబంధించి క్రిస్టోఫర్ ఏమైనా తన తల్లిని హత్య చేశాడా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరిపారు. కానీ అలాంటిది ఏమీ లేదని తేలడంతో క్రిస్టోఫర్ కేవలం డబ్బు కోసమే తల్లి మృతదేహాన్ని దాచిపెట్టాడు అనేటువంటి ఒక ఒపీనియన్కి రావడం, దీనికి సంబంధించి యూకేలో ఈ ఘటన దిగజారిపోతున్నటువంటి మానవతా విలువలు కావచ్చు, డబ్బు కోసం మనుషులు దిగజారిపోతున్నటువంటి విధానానికి సంబంధించి కూడా ఒకంత చర్చనైతే లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇలా వృద్ధుల విషయంలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి వారి మీద నిఘా ఉంచి అసలు ఆ డబ్బుల్ని ఎవరు డ్రా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది వృద్ధుల విషయంలో అనేది కూడా ఒకంత క్లారిటీగా పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానికంగా ఉండేటువంటి వారిని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగు చూసినవి కొన్ని మాత్రమే, వెలుగు చూడని ఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 ఏళ్ల పాటు ఎక్కడ అనుమానం రాకుండా క్రిస్టోఫర్ వ్యవహరించినటువంటి విధానం అయితే ఒకంత సంచలనంగా మారిందని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీ అమ్మ ఎక్కడా అని అడిగినప్పుడు ఆ ఊరు వెళ్ళింది, ఈ ఊరు వెళ్ళింది అని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం, చివరికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు మా అమ్మ లండన్లోని బంధువుల ఇంటికి వెళ్ళింది అని తాపీగా తాను చెప్పడం, కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం రావడం, క్షుణ్ణంగా ఇంటిని పరిశీలించడం, అలాగే ఫ్రీజర్ని ఓపెన్ చేసి చూసినప్పుడు కుళ్ళిపోయినటువంటి స్థితిలో క్రిస్టోఫర్ తల్లి మృతదేహం కనపడటంతో ఒకంత షాక్ గురయ్యారని చెప్పాలి. ఈ ఘటన అయితే యూకేలో దిగజారిపోతున్నటువంటి మానవతా విలువలు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరిస్తున్నటువంటి విధానానికి సంబంధించి ఒక పెద్ద చర్చకు దారితీసిందని చెప్పాలి.